ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ అదుపులోకి తీసుకొచ్చేందుకు దాదాపుగా 100 మందికి పైగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. లెట్ మీ షో యూ. ఒకవేళ ఏమైనా పరిస్థితి చేయడానికి కనుక ఆ వాహనాలు ఎవరైనా ఇక్కడ హోల్డ్ ఆన్ చేసినా వెంటనే తరలించేందుకు అక్కడ వాటిని వాహనాలు కూడా సిద్ధం చేశారు. దాంతో పాటు పోలీస్ వెహికల్ కూడా సిద్ధంగా ఉంది. ఒకవేళ ఎవరైనా హడావిడి చేస్తే కనుక ఎవరైనా ఇక్కడికి వచ్చి ఆందోళన చేసినా నిరసన చేసినా లేకపోతే ఈ అంశానికి సంబంధించి అంటే అల్లు అర్జున్ చూసే క్రమంలో ఏమైనా ఇబ్బందికర వాతావరణం సృష్టిస్తే కనుక వెంటనే అదుపులోకి తీసుకొని ప్రారంభించేందుకు వాహనాన్ని కూడా సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. సో టెన్షన్ కూడా దగ్గర మాత్రం సిచ్యువేషన్ హై టెన్షన్ ఉందని చెప్పుకోవాలి రోహిత్. సో ఇదే క్రమంలో విరాట్గా ప్రొసీడింగ్స్ కి సంబంధించి కోర్టు ప్రొసీడింగ్స్ డైరెక్షన్స్ వచ్చే టైం కోసం ఒక టైం సెట్ సిచ్యువేషన్ అయితే ఉంది. అది కంటిన్యూ అయింది. అది అయిన తర్వాత క్లియర్ డైరెక్షన్స్ వచ్చిన తర్వాత ఇక్కడ మరింత హై వోల్టేజ్ సిచ్యువేషన్ మాత్రం చూసే అవకాశం ఉంది రోహిత్. రైట్ సచిన్, అంటే అభిమానులు ఎవరైనా అక్కడికి వస్తూ ఉన్నారా? ఇప్పటికే జైలు దగ్గరికి ఎవరైనా చేరుకున్నారా? ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే 1 కిలోమీటర్ వరకు కూడా ఇటు నుంచి 1 కిలోమీటర్ వరకు కూడా ఎవరిని ఉండనమ్మట్లేదు. అది అంటే ముందే ఇన్ఫర్మేషన్ సంబంధించి, ఎందుకంటే ఈ పరిణామ క్రమాలని పోలీసులు ముందుగానే గెస్ చేస్తారు, పూర్తిగా అంచనాలు ఉన్నాయి. అందుకే ఎవరిని కూడా నిలవనవ్వట్లేదు. ఈ ఇన్ఫాక్ట్ మఫ్టీలో ఉన్న పోలీసులు తప్ప బయట వాళ్ళు ఎవరిని అక్కడ నిలవరించేందుకు ఇన్ఫాక్ట్ వాళ్ళు అక్కడ మాత్రం ఉండనివ్వట్లేదు. సో ఈ నేపథ్యంలో కొంతమంది జమ అయ్యే ప్రయత్నం జరుగుతోంది. కొంతమంది ఇటుక లోకల్స్ వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుందో కొంతమంది తెలియక కొంతమంది వస్తున్నారు. కొంతమంది ఎందుకెంత పోలీసు ఉన్నారని చెప్పి తెలుసుకునే క్రమంలో వస్తున్నారు. ఇటువంటి సినారియో ఉంది తప్ప ఎవరిని ఇక్కడ ఎస్ మీరు ఉండండి లేకపోతే మేము ఉంటాము అటువంటి సినారియో లేదు. ఎవరైనా అలాంటి హడావిడి చేస్తే వెంటనే పోలీసులు ఆ సిచ్యువేషన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. సిచ్యువేషన్ అదుపు తప్పకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రెసిడెంట్ ఇక్కడైతే మాత్రం పెద్దగా ఫ్యాన్స్ కావచ్చు అటువంటి సినారియో ఇక్కడైతే ఎక్కడ కనిపించట్లేదు. ఒకవేళ అల్లు అర్జున్ కి సంబంధించి అక్కడ డైరెక్షన్స్ వచ్చిన తర్వాత నాంపల్లి కోర్టు నుంచి ఇటువైపు వస్తారా? సో ఇది కూడా ఇంకా క్లారిటీ రావాల్సిందే. ప్రస్తుతానికైతే మాత్రం అంత అభిమానులకు సంబంధించి అంత హై వోల్టేజ్ ఎక్కడ అంటే వాళ్ళు రావడం కావచ్చు అటువంటి సినారియో ఎక్కడ కనిపించట్లేదు ప్రెసెంట్ రోహిత్. కానీ సిచ్యువేషన్ లెట్ మీ షో యూ. దిస్ ఈస్ రోప్. ఇదిగో ఈ రోప్ ఒకవేళ ఎంతమంది వచ్చినా అడ్డందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారు. ఎంతమంది వచ్చినా సిచ్యువేషన్ అదుపులోకి తీసుకెళ్ళి దాన్ని చేయి దాటకుండా చూసేందుకు రోప్ టీం కూడా సిద్ధంగా ఉన్నది అర్థం చేసుకోవచ్చు. ఎక్కడికక్కడ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ఈ రోజు అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన టైం నుంచి మొదలు పెట్టి ఈ రోజు వరకు కూడా పక్కా ప్లానింగ్ పోలీసుల దగ్గర ఉందనే చెప్పుకోవాలి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే కనుక మీరు చూడొచ్చు ఎక్కడ హడావిడైతే కనిపించారు పోలీసుల నుంచి. కానీ సిచ్యువేషన్ చూస్తే మాత్రం కంట్రోల్ గానే ఉంది ఇంతవరకు. యాజ్ ఆఫ్ నౌ ఇంతవరకు కూడా సిచ్యువేషన్ చూస్తే కంట్రోల్ గానే కనిపిస్తా ఉంది. నేను వచ్చే క్రమంలో కూడా చూపించే ప్రయత్నం చేస్తాను వెహికల్ లో. సో అది కూడా కిలోమీటర్ వరకు కూడా అట్ ద సేమ్ టైం ఇంటెలిజెన్స్ కూడా అలర్ట్ గా ఉంది. దాంతో పాటు ఆయా జిల్లాలకు సంబంధించి కూడా వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తా ఉంది. ఎందుకు ఇవన్నీ ఈరోజు జరుగుతుందంటే కనుక అల్లు అర్జున్ అరెస్ట్ చేసే క్రమంలో ఇంకా పుష్ప హీట్ కొనసాగుతోంది. ఆ హీట్ కొనసాగుతోంది. అల్లు అర్జున్ కున్న ఫ్యాన్ ఫేర్ కి సంబంధించి మాట్లాడుకుంటారు. అల్లు అర్జున్ తన ఆర్మీ అంటూ ఉంటారు. సో ఇవన్నీ కూడా క్యాలిక్యులేటెడ్ మూవ్ లో ఉన్నాయి కాబట్టి వీటన్నిటి కూడా పరిశీలనలోకి తీసుకుంటున్నారు పోలీసులు. సో ఈ నేపథ్యంలోనే పోలీసు బందోబస్తు మాత్రం ఈసారి ఫిజికల్ గానే కాదు టెక్నికల్ గా కూడా వాళ్ళు అలర్ట్ గా ఉన్నారు. ఇంటెలిజెన్స్ సాయం కూడా తీసుకుంటున్నారు అనేది మనకు అందుతున్న సమాచారం రోహిత్. రైట్ సచిన్, అది చెంచల్గూడ జైలు దగ్గర నుంచి అక్కడ చేస్తున్న ఏర్పాట్లు. అయితే అల్లు అర్జున్ని చెంచల్గూడ జైలు వరకు వెళ్తారా, జైలు లోపల వరకు వెళ్తారా, లేదా హైకోర్టులో ఏదైనా ఊరట లభిస్తుందా అనేది మరికొద్ది సేపట్లో తెలియబోతోంది. హైకోర్టులో ఇప్పటికే క్వాష్ పిటిషన్ మూవ్ చేశారు. క్వాష్ పిటిషన్లపై వాదనలు ప్రారంభం కాబోతున్నాయి. ఇటు లోయర్ కోర్టులో నాంపల్లి కోర్టు దగ్గర ఉన్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. నాంపల్లి కోర్టు దగ్గర అల్లు అర్జున్ని ప్రొడ్యూస్ చేస్తున్న దృశ్యాలు, జడ్జి ముందు ప్రొడ్యూస్ చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. నాంపల్లి కోర్టు దగ్గర పెద్దగా ప్రొసీజర్ ఏమి ఉండదు. జడ్జి ముందు ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టుకు వివరించిన తర్వాత కోర్టు ఇది నాన్ బెయిలబుల్ కేసు కాబట్టి రిమాండ్ విధించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కోర్టులో బెయిల్ పిటిషన్ని అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు మూవ్ చేసే అవకాశం ఉంటుంది. కానీ హైకోర్టు దగ్గర ఏం జరుగుతుంది, హైకోర్టులో వాదనలు ఎలా ఉంటాయి అనేది ఉత్కంఠను కలిగిస్తోంది. హైకోర్టు వెలువడించబోయే ఆర్డర్సే అల్లు అర్జున్ భౌతవ్యాన్ని నిర్దేశించబోతోంది. హైకోర్టు తీర్పుపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ కనిపిస్తోంది. ఈ ఎఫ్ఐఆర్ని పోలీసులు నమోదు చేసిన ఈ ఎఫ్ఐఆర్ని హైకోర్టు క్వాష్ చేస్తుందా లేదా సాధారణ బెయిల్ పిటిషన్ని లోయర్ కోర్టులో మూవ్ చేసుకోండి అని హైకోర్టు చెబుతుందా? ఎఫ్ఐఆర్ నెంబర్ 376/2024 ఇప్పుడు హైకోర్టులో
ఈ 376/2024 ఎఫ్ఐఆర్ ని క్వాష్ చేయండి, అల్లు అర్జున్ పై వేసిన ఎఫ్ఐఆర్ ని క్వాష్ చేయండి అంటూ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో వాదనలు వినిపించబోతున్నారు. హైకోర్టులో వినిపించబోయే వాదనలో చాలా కీలకమైనటువంటి వాదన, అల్లు అర్జున్ తరపు వినిపించబోయే వాదన. సంధ్యా థియేటర్ నుంచి అసిస్టెంట్ కమిషనర్ కి ఆ రోజు సినిమా చూడటానికి అల్లు అర్జున్ వస్తున్నారు. 4వ తారీఖున అల్లు అర్జున్ హీరోయిన్ ఇతర టీం రాబోతోంది అని పోలీసులకు అసిస్టెంట్ కమిషనర్కి ఇచ్చిన లెటర్ ఇక్కడ కీలకమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. సో అల్లు అర్జున్ తన ఫండమెంటల్ రైట్ని ఎక్సర్సైజ్ చేసుకున్నారు. బాధ్యతాయుతంగా ఆయన పోలీసులకు ఇన్ఫార్మ్ కూడా చేయించారు ఆయన రాక గురించి. కాబట్టి ఇక్కడ కల్పబుల్ హోమిసైడ్ కానీ ఇతర ఏ విధమైన నిర్లక్ష్యం అప్లికేబుల్ కాదు అని హైకోర్టు ముందు వాదనలు వినిపించబోతున్నారు. అదే సమయంలో ఇటు పోలీసులు కూడా తమ వాదనలు వినిపించబోతూ ఉన్నారు. సో ఎవరి వాదనతో కోర్టు ఏకీభవిస్తుంది అనేది చూడాలి. చాలా अल्लू अर्जुन प्लीज रफ्तार सर could you please पता कर लेके बोलता हूं बट बीजेपी क्या बोल रहे हैं sir but BJP is blaming the Congress government BJP is saying sir Revanta sir what is your comment on Allu Arjun प्लीज रफ्तार sir could you please पता कर लेके बोलता हूं बट बीजेपी क्या बोल रहे हैं sir but BJP is blaming the Congress government అల్లు అర్జున్ అరెస్ట్ గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విలేకరులు ప్రశ్నించినప్పుడు ఆయన దానిపై ఏ విధంగానూ స్పందించకుండా వెళ్ళిపోయారు. కానీ ఆయన చిట్చాట్లో మాత్రం మాట్లాడారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని అల్లు అర్జున్ మాట్లాడారు. సో ఇప్పుడు ఏం జరగబోతోంది? హైకోర్టు దగ్గర ఉత్కంఠ వాతావరణం కనిపిస్తోంది, అభిమానులు ఉత్కంఠ కనిపిస్తోంది, అల్లు అర్జున్ కుటుంబ సభ్యుల్లో టెన్షన్ కనిపిస్తోంది. ఇటు నాంపల్లి కోర్టు దగ్గర అల్లు అర్జున్ని ప్రొడ్యూస్ చేస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. మొదటి బాక్స్లో రేవంత్ రెడ్డి ఆయన ఏం మాట్లాడకుండా, మీడియా అడిగింది అల్లు అర్జున్ అరెస్ట్ గురించి అడిగినప్పుడు ఆయన ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయారు. మూడో బాక్స్లో మనం చూడొచ్చు, నాంపల్లి కోర్టు దగ్గరకు గాంధీ హాస్పిటల్కి తీసుకువెళ్ళినప్పుడు అల్లు అరవింద్ అర్జున్తో పాటే ఉన్నారు. అండ్ నాలుగో బాక్స్లో కూడా మనం చూస్తున్నాం, అక్కడ అల్లు అర్జున్ని కోర్టు దగ్గర ప్రొడ్యూస్ చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఇటు చెంచల్గూడ జైలు దగ్గర కూడా పూర్తిగా రోప్ పార్టీ తమ ఆధీనంలోకి తీసుకుంది. ఆ పరిసరాల్లోకి ఎవరిని అభిమానులను పెద్ద ఎత్తున రాకుండా చేయడానికి అక్కడ అన్ని ఏర్పాట్లు చేసింది. నాంపల్లి కోర్టు దగ్గర అల్లు అర్జున్ను జడ్జి ముందు ప్రొడ్యూస్ చేయడానికి తీసుకెళ్తున్న దృశ్యాలు అందరికీ ఆయన నమస్కారం చేసుకుంటూ లోపలికి వెళ్తున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ భౌతవ్యాన్ని తేల్చేది హైకోర్టులో జరిగే వాదనలే. హైకోర్టులో క్వాష్ పిటిషన్ మూవ్ చేశారు. ఇప్పటికే అల్లు అర్జున్ 2 రోజుల క్రితం కూడా హైకోర్టును ఆశ్రయించారు. ఇందులో నా తప్పిదమేమీ లేదు, మానవతా దృక్పథంతో 25 లక్షల రూపాయలు నేను సాయం చేశాను అంటూ. అటు సంధ్యా థియేటర్ యాజమాన్యం కూడా మా నిర్లక్ష్యం ఏమీ లేకుండానే అరెస్టులు చేస్తున్నారు అంటూ సంధ్యా థియేటర్ యాజమాన్యం కూడా హైకోర్టును ఆశ్రయించింది. మరి ఇప్పుడు హైకోర్టులో క్వాష్ పిటిషన్కి అనుకూలమైనటువంటి ఆర్డర్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా? అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు వినిపించబోయే బలమైన వాదన ఏంటి? ఆ బలమైన వాదన మాత్రమే అల్లు అర్జున్ రిలీఫ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అల్లు అర్జున్ ఈ రోజు ఉదయం అరెస్ట్ చేసిన దగ్గర నుంచి జరిగిన యాక్టివిటీని చెప్తాను. అల్లు అర్జున్ని ఆయన నివాసం దగ్గర అరెస్ట్ చేశారు. అనంతరం గాంధీ హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షల నిమిత్తం నాంపల్లి కోర్టుకు తరలించారు. ఒకసారి డాక్టర్ మాట్లాడారు, డిప్యూటీ సూపరింటెండెంట్ కూడా మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారు చూద్దాం. అల్లు అర్జున్ గారు వారితో పాటు సంతోష్ కుమార్ అనేది ఇద్దరు పోలీసు వాళ్ళు తీసుకొచ్చారు. ఫర్ ఎగ్జామినేషన్ కోసం వచ్చారు, ఎగ్జామినేషన్ టెస్ట్ కోసం వచ్చారు. అయితే ఇద్దరిని కూడా మేము వాళ్ళ పరీక్ష బ్లడ్ టెస్ట్ చేశాము, బీపీ ఈసీజీ రికార్డ్ చేసింది, అండ్ అన్ని రిపోర్ట్స్ కూడా నార్మల్.
ఏ పరీక్షలు చేశారు సార్? బీపీ రికార్డ్ చేసిన బీపీ, ఈసీజీ అండ్ కోవిడ్ టెస్ట్. వైద్య పరీక్షలు చేసిన విధానంపై డాక్టర్ మాట్లాడారు. సో ఇప్పుడు ఏం జరగబోతోంది? ఇటు లోయర్ కోర్టులో ప్రొసీడింగ్స్ చకచకా జరుగుతున్నాయి. పోలీసులు అల్లు అర్జున్ని నాంపల్లి కోర్టు ముందు హాజరుపరుస్తున్నారు. నాంపల్లి కోర్టు దగ్గర ఇది నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కాబట్టి అల్లు అర్జున్కు రిమాండ్ విధిస్తారు. ఆ తర్వాత ఆయన్ను చంచల్గూడ జైలుకు తరలించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. కానీ ఇప్పుడు హైకోర్టులో జరిగే వాదనలు ఏంటి, హైకోర్టులో ఎటువంటి వాదనలు వినిపించబోతున్నారు అన్నదే ఆసక్తికరంగా మారింది. అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు బలమైన వాదనలు వినిపించబోతున్నారు. సహజంగా సినిమా రిలీజ్ సమయంలో ఇది జరుగుతున్నదే, పైగా మేము అనుమతులు తీసుకున్నాం అండ్ బెనిఫిట్ షోలకు అనుమతులు ఇచ్చింది కూడా ప్రభుత్వం అని చెప్తున్నారు. బెనిఫిట్ షోలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఆ తర్వాత ఘటన తర్వాత ఇకపై బెనిఫిట్ షోలు ఉండవు అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఆ రోజు బెనిఫిట్ షోలకు అనుమతులు ఇచ్చింది ప్రభుత్వం. అండ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్కి లెటర్ కూడా పెట్టారు. హీరో హీరోయిన్ అక్కడికి వస్తున్నారని ముందుగానే తెలియజేశారు. అది కూడా 2 రోజుల ముందుగానే తెలియజేశారు. కాబట్టి ఇక్కడ మా తప్పది మేమీ లేదు, మేము ఈ విషయాన్ని చెప్పాం. కల్పబుల్ హోమిసైడ్ కానీ ఏ విధమైనటువంటి ఇతర నిర్లక్ష్యం కానీ అల్లు అర్జున్ పై అప్లికబుల్ కాదు అంటూ అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టులో ఎటువంటి ఆర్డర్స్ రాబోతున్నాయి? ఒకవేళ క్వాష్, నిజానికి సహజంగా చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే క్వాష్ ఆర్డర్స్ను న్యాయస్థానాలు ఇస్తూ ఉన్నాయి. నిజంగా అక్కడ ప్రొసీజర్ ల్యాబ్స్ ఉన్నట్లయితే లేదా అప్లై కాని సెక్షన్లు ఏమన్నా ఉన్నట్లయితే అలాంటి సందర్భంలో మాత్రమే క్వాష్ చేస్తూ ఉంటారు. ఒకవేళ అలా అప్లికేబుల్ కాని సెక్షన్స్ ఒక వ్యక్తి పైన మోపి జైలుకు పంపించినట్లయితే ఆ వ్యక్తి ఫండమెంటల్ రైట్స్ కిల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందని న్యాయస్థానాలు భావించినప్పుడు మాత్రమే క్వాష్ చేసే అవకాశం ఉంటుంది. క్వాష్ చేసి ఆ తర్వాత ఫర్దర్ ప్రొసీడింగ్స్కి లేదా ఒక ఫ్రెష్ ఎఫ్ఐఆర్కి ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంటుంది. ఒకసారి నాంపల్లి కోట దగ్గర వెళ్దాం. నాంపల్లి కోట దగ్గర నుంచి న్యాయవాది మాట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారు? నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించాలనేది పోలీసుల ఆరోపణ. సార్ ఇప్పుడు యాజ్ పర్ లా ఏం చెప్తుందంటే, మన ఇప్పుడు కొత్తగా చట్టాల ప్రకారం బిఎన్ఎస్ ప్రకారం ఏం చెప్తుందంటే, సార్ ఏదైనా ఇప్పుడు పోలీసు వారు అల్లు అర్జున్ గారిని అక్యూజ్డ్ గా ఈ కేసులో తీసుకురావడం జరిగింది. ఇప్పుడు అక్యూజ్ జరిగిన అడ్వకేట్ వాదనలు ఏ విధంగా చెప్తున్నారంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమాండ్ చేయడానికి ఈ సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయా అవ్వవా? కోర్టు రిమాండ్ విధించింది 14 రోజుల. లేదు, ఇంకా రిమాండ్ విధించలేదు. ఇప్పుడు అదే రిమాండ్ బిఫోర్ ఎవ్రీ అక్యూజ్డ్ హ్యావింగ్ ఏ రైట్ టు సబ్మిట్ ద ఆర్గ్యుమెంట్స్. ఇట్ ఈస్ ఏ లీగల్ ఆర్ ఇల్లీగల్, రిమాండ్ ని యాక్సెప్ట్ చేయొచ్చా చేయకూడదా? అదే విధంగా అక్యూజ్డ్ తరపు అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వాదనలు వినిపిస్తున్నారు. సెక్షన్స్ మన స్పెసిఫిక్ గా బిఎన్ఎస్ లో ప్రతి సెక్షన్ కూడా ఇస్ ద పాయింట్ అండర్ కామా ఫుల్ స్టాప్ తో సహా దేర్ ఈస్ ఎవ్రీ వర్డ్ ఈస్ ఎ మీనింగ్. అంటే ప్రతి దాంట్లో కూడా ప్రతి సెక్షన్ లో కూడా మీనింగ్ ఉంది. ఆ మీనింగ్ ప్రకారం అట్రాక్ట్ అయితేనే ఆ సెక్షన్ అప్లికబుల్ అవుతుంది. కానీ ఈ సెక్షన్ లో ఏం చెప్తుందంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇంటెన్షన్ ఉందా లేదా? ఇప్పుడు ఏదైనా అఫెన్స్ జరుగుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్యూడ్ కావాలంటే 2 ఉండాలండి. ఫస్ట్ అతనికి ఇంటెన్షన్ ఉందా, ఏదైనా అఫెన్స్ జరిగిద్ది ఈ విధంగా జరగడానికి నాకు నాలెడ్జ్ ఉందా, ఇంటెన్షన్ ఉందా, నాలెడ్జ్ ఉందా? కానీ ఈ దీంట్లో అక్యూజ్డ్ గా పేర్కొనబడిన అల్లు అర్జున్ దాంట్లో ఎటువంటి ఇంటెన్షన్ కానీ నాలెడ్జ్ కానీ లేదు. కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు కూడా ఆర్గ్యుమెంట్ చెప్పారు. ఇప్పుడు 2 నిమిషాలు ఆర్గ్యుమెంట్ చెప్పారు. రిమాండ్ లోయర్ కోర్టు అల్లు అర్జున్ కు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. లోయర్ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు లాయర్ కూడా మాట్లాడుతున్నారు. కామా ఫుల్ స్టాపులతో పాటు ఉంటుంది, రిమాండ్ పై కూడా వాదనలు వినిపించవచ్చు. కానీ ప్రొసీజర్ ఏ విధంగా జరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. లోయర్ కోర్టు అల్లు అర్జున్కు 14 రోజులు రిమాండ్ విధించింది. ఇదే ప్రొసీజర్. ఇప్పుడు అల్లు అర్జున్ని వెంటనే చంచల్గూడ జైలుకు అక్కడి నుంచి తరలిస్తుంటారు. నాన్ బెయిలబుల్ కేసు కాబట్టి బెయిల్ పిటిషన్ మూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బెయిల్ పిటిషన్ ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్లో కూడా రిమాండ్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. ఆ రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు ఏం పేర్కొన్నారు అనే విషయాన్ని కూడా పేర్కొంటారు. మరి కొద్దిసేపట్లో ఆ రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు ఏం పేర్కొన్నారు అనేది కూడా మీకు వివరించబోతున్నాను. అల్లు అర్జున్కు 14 రోజులు రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. ఇప్పుడు చంచల్గూడ జైలుకు అల్లు అర్జున్ను తరలిస్తున్నారు. అల్లు అర్జున్ వెళ్లే మార్గంలో కూడా ఎటువంటి అవాంతరాలు ఏర్పడకుండా, ఎవరు కూడా ఫ్యాన్స్ అడ్డుపడకుండా ఉండటానికి పోలీసులు అన్ని చర్యలు తీసుకున్నారు. రోప్ పార్టీని కూడా చంచల్గూడ జైలు దగ్గర ఏర్పాటు చేశారు. నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్కు 14 రోజుల రిమాండ్ విధించింది. సో ఇప్పుడు ఏం జరగబోదు? హైకోర్టులో జరిగే వాదనలు మాత్రమే అల్లు అర్జున్కి ఊరట లభిస్తుందా, ఏం జరిగే అవకాశం ఉంటుందనేది కేసును మలుపు తిప్పబోయే
అంశం కేవలం ఇప్పుడు హైకోర్టులో జరిగే వాదనలు మాత్రమే. నాంపల్లి కోర్టుకు రిమాండ్కి విధించిన నేపథ్యంలో నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ని తరలిస్తున్నారు. నాంపల్లి కోర్టు దగ్గర చెంచల్గూడ నాంపల్లి కోర్టు దగ్గర నుంచి చెంచల్గూడ జైలుకు తరలిస్తున్నారు. ఒకసారి చెంచల్గూడ జైలుకి వెళ్దాం. చెంచల్గూడ జైలు దగ్గర నుంచి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సచిన్ మనకు అందుబాటులో ఉన్నారు. ఎస్, మా ప్రతినిధి మధు కూడా ఉన్నారు. మధుతో మాట్లాడదాం. మధు, ఇప్పుడు చెంచల్గూడ జైలు దగ్గర పరిస్థితి ఏంటి? చెంచల్గూడ జైలుకి మరికొద్ది సేపట్లో అల్లు అర్జున్ తీసుకుని రాబోతున్నారు. 14 రోజులు రిమాండ్ విధించిన నేపథ్యంలో నాంపల్లి కోర్టు దగ్గర నుంచి చెంచల్గూడ జైలుకు ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంటుంది? దారి పొడవునా ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి? చెంచల్గూడ జైలు దగ్గర కనిపిస్తున్న భద్రతా ఏర్పాట్లు ఏంటి? ఎగ్జాక్ట్లీ పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే చాలా వేగంగా పోలీసులు మూవ్ అయినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. చాలా ఉదయం అరెస్టు తర్వాత చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి గాంధీ ఆసుపత్రిలో పరీక్షల తర్వాత నేరుగా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం, మెజిస్ట్రేట్ నుంచి నేరుగా మెజిస్ట్రేట్ నిర్ణయం తర్వాత, ఎందుకంటే రిమాండ్ రిపోర్ట్ చాలా పకడ్బందీగా తయారు చేశారు, చాలా స్పష్టంగా. సో ఆయనను చెంచల్గూడ జైలుకు తరలించనున్నారు. చెంచల్గూడ జైలు ముందున్నటువంటి సిచ్యువేషన్ ఇది. భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు, భారీగా మీడియా చేరుకుంది ఎక్కువ స్థాయిలో. ఇక్కడ తెలిసినటువంటి వాళ్ళతో చాలామంది ఇక్కడికి రోడ్డుపైకి చేరుకున్నారు. రోడ్డు అవతల ఉన్నటువంటి వాళ్ళు అల్లు అర్జున్ని చెంచల్గూడ జైలుకు తరలించనున్నారని వార్త తెలుసుకోవడంతో పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. రోప్ పార్టీ స్పెషల్గా ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మొత్తానికి రేవతి ఎవరైతే సినిమాకు వచ్చి చనిపోయారో, సినిమా థియేటర్కి వచ్చి చనిపోయారో, దాంట్లో ఆ స్టాంపేడ్లు జరిగిన దాంట్లో ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అల్లు అర్జున్ ఇన్వాల్వ్మెంట్, అంటే ఒక వ్యక్తి చనిపోవడానికి కారణమయ్యారనేటువంటి గ్రౌండ్స్తో అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాకపోతే ఇదంతా కూడా కేవలం 10 hours పరిధిలోనే, కేవలం 10 గంటల లోపలనే దీనికి సంబంధించినటువంటి ఇదంతా తతంగం జరిగిపోయింది. అరెస్టు, పోలీస్ స్టేషన్, ఆసుపత్రి నుంచి చెంచల్గూడ జైలుకి ఈ సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. సో ఇప్పటికీ సినీ ఇండస్ట్రీ అంతా తేరుకోలేనటువంటి సిచ్యువేషన్లు ఉంది. చిరంజీవి ఇంటికి వెళ్ళారు, వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, రెస్పాండ్ అవుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్కి ప్రత్యేక ఎయిర్ క్రాఫ్ట్లో వస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. చాలా వేగంగా మూవ్మెంట్స్ పరిధిలో వచ్చేది. రేవంత్ రెడ్డి రెస్పాండ్ అయ్యారు. ముఖ్యమంత్రి ఢిల్లీలో ఇది చట్టం తన పని తాను చేసుకోబోతుంది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఎందుకంటే థియేటర్ దగ్గర జరిగిన ఘటన ఆధారంగా, కేసు ఆధారంగా చట్టం తన పని చేసుకుపోతుందంటూ స్టేట్మెంట్ చేశారు. దీనిపైన వివిధ రకాలుగా రెస్పాండ్ అవుతున్నారు. బీఆర్ఎస్ ఒక వెర్షన్ వినిపిస్తూ ఉంది. ముఖ్యమంత్రి పేరుని ఒక సినిమా ప్రమోషన్ ఈవెంట్లో అల్లు అర్జున్ మర్చిపోయారు, పేరు చెప్పడం, ముఖ్యమంత్రి పేరు మర్చిపోవడం వల్ల కావాలని కక్షపూరితంగా చేస్తూ ఉన్నారు, అరెస్ట్ చేస్తూ ఉన్నారు అనేటువంటిది బీఆర్ఎస్ వెర్షన్ వినిపిస్తూ ఉంది. సో మరోవైపు ఏమో చట్టం తన పని చేసుకుంటున్నట్టు ముఖ్యమంత్రి చెప్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది. చెంచల్గూడ దగ్గర గతంలో ఇదే చెంచల్గూడ జైల్లో ఇప్పుడున్నటువంటి ప్రముఖులు ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి, గాలి జనార్దన్ రెడ్డి, సత్యం రామలింగరాజు, సాయి రెడ్డి, ఇలా చాలామంది, అబు సలేం కావచ్చు, చాలామంది, మోనికా, వీళ్ళంతా కూడా ఈ జైల్లో గతంలో ఉన్నటువంటి వాళ్ళే. సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్. పుష్ప రూల్ 2 పార్ట్స్తో దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ 14 days రిమాండ్ కింద జైలుకు రానున్నటువంటి సిచ్యువేషన్. సో ఖరారు కావడంతో దీనిపైన ఏంటి అనేటువంటిది ఒక ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. ఇప్పటికే 4 గంటల తర్వాత మన క్వాష్ పిటిషన్ సంబంధించిన నిర్ణయం ఏమైనా తీసుకుంటే అంత లోపలనే రిమాండ్ విధించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. సో మొత్తానికి ఇది చెంచల్గూడ జైలు వద్ద ఉన్నటువంటి సిచ్యువేషన్. భారీగా పోలీసు సంబంధించినటువంటి సిబ్బంది చేరుకోవడం జరిగింది. మీడియా భారీగా ఉంది. కొంతమంది అభిమానులు ఇక్కడే ఉన్నారు. కొద్దిసేపట్లో లోపలికి వెళ్తారు. రేపు సాటర్డే, తర్వాత ఎల్లుండి సండే. సో 2 రోజులు బెయిల్ వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. బెయిల్ గురించి అప్లై చేసుకున్నా మండే రోజు వీళ్ళు వాదనలు వినేటువంటి అవకాశం ఉంది. సో 2 days 2 రోజులు చెంచల్గూడ జైల్లోనే అల్లు అర్జున్, ఫిలిం స్టార్, ఒక మహిళ మృతికి కారణమైనటువంటి కేసులో అల్లు అర్జున్ జైలుకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఉదయం వచ్చేటప్పుడు తండ్రికి చెప్పొచ్చారు, టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు, టెన్షన్ తీసుకోవద్దు, వచ్చేస్తానంటూ చెప్పి తండ్రికి చెప్పినటువంటి వీడియో మనం చూస్తూ ఉన్నాం. కానీ అనుకోకుండా అనూహ్యంగా రిమాండ్కి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో పోలీసులు వ్యవహరించినటువంటి తీరు, చాలా వేగంగా వ్యవహరించినటువంటి మూమెంట్స్ చూస్తూ ఉంటే, అరెస్టు ఇందాక చెప్పినట్టుగా పోలీసులు వెంటనే అరెస్ట్ చేయడము, తీసుకురావడము, చిక్కడపల్లి కేసులో విచారణ చేయడము, విచారణ చేసిన తర్వాత రిమాండ్ రిపోర్ట్ తయారు చేయడము, అదే రిమాండ్ రిపోర్ట్తో డైరెక్ట్గా గాంధీ ఆసుపత్రికి వెళ్ళడము. గాంధీ ఆసుపత్రిలో కూడా కేవలం 20 నిమిషాలే ఈసీజీ చెక్ చేశారు, బీపీ, షుగర్, తర్వాత కోవిడ్ టెస్ట్ చేశారు అల్లు అర్జున్కి. అక్కడ నర్వస్గా కూడా ఫీల్ కాలేదు అల్లు అర్జున్. సూపరింటెండెంట్తో మాట్లాడడం జరిగింది ఆర్టీవీ.
కోవిడ్ టెస్టు, బ్లడ్ టెస్టు, బీపీ, తర్వాత ఈసీజీ టెస్ట్ చేస్తారు. అంతా ఆరోగ్యంగా ఉన్నారు. అదే రిపోర్టు 20 నుంచి 30 నిమిషాల మధ్యలో రిపోర్ట్ కూడా సిద్ధం కావడంతో అటు నుంచి నేరుగా జడ్జి ముందు ప్రవేశపెట్టినటువంటి సిచ్యువేషన్. సో నేరుగా చెంచల్ కూడా జైలుకి తీసుకొస్తా ఉన్నారు. భద్రత పెంచారు పోలీసు బలగాలు, భారీగా అభిమానులు చేరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో చెంచల్ కూడా జైలు దగ్గర అయితే కాస్త ఉద్రిక్త పరిస్థితులే ఉన్నాయని చెప్పవచ్చు. పోలీసులు ఎవరిని అనుమతించట్లేదు. చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. చూస్తూ ఉన్నాం మొబైల్స్లో షూట్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. స్పెషల్గా పోలీసు సిబ్బంది ఉన్నారు. సాధారణంగా చెంచాలగూడ జైలు దగ్గర ఇంత పెద్ద ఎత్తున సెక్యూరిటీ ఎప్పుడు ఉండదు. ఒక గార్డు లేదంటే 2 గార్డ్స్ గేటు దగ్గర మాత్రం లోపల ఉంటారు. అనుమతి వచ్చినటువంటి వారికి వాహనాలకు లోపలికి వదులుతా పోతూ ఉంటారు. రోజువారీగా రిమాండ్ ఖైదీలు కోర్టుకు హాజరవుతూ ఉంటారు, ఆసుపత్రులకు హాజరవుతూ ఉంటారు, వివిధ కారణాలతో బయటకు వస్తూ ఉంటారు. వారి కుటుంబ సభ్యులు ములాఖత్ కోసం లోపలికి వెళ్తారు. ఇదంతా జరిగేటువంటి తతంగమే ఇక్కడ. కానీ ఈరోజు సిచ్యువేషన్ మారిపోయింది. పెద్ద ఎత్తున పోలీసులు ఇక్కడికి చేరుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. చూస్తూ ఉన్నాం ఈ రోడ్ అంతా కూడా చెంచాల్ కూడా కొద్దిసేపు అందుబాటులోనే ఉన్నాడు. ఒకసారి నేను సచిన్ దగ్గరకు కూడా వెళ్తాను. ఎస్ సచిన్ కూడా చెంచల్ కూడా జైలు అక్కడే ఉన్నారు. మొత్తం చెంచల్ కూడా జైలు చుట్టుపక్కల ప్రాంతాన్నంతా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. లోయర్ కోర్టు, నాంపల్లి కోర్టు అల్లు అర్జున్కి 14 రోజుల రిమాండ్ విధించిన నేపథ్యంలో అల్లు అర్జున్ని నేరుగా అక్కడ నుంచి చెంచల్ కూడా జైలుకు తీసుకుని రాబోతున్నారు. మరోవైపు హైకోర్టులో కూడా వాదనలు జరగబోతున్నాయి క్వాష్ పిటిషన్ పైన. కానీ ఈలోపు ప్రొసీజర్ కూడా వేగంగానే జరుగుతుంది. లోయర్ కోర్టు ప్రొసీజర్ ప్రకారం 14 రోజుల రిమాండ్ విధించిన నేపథ్యంలో చెంచల్ కూడా జైలుకు తరలిస్తున్నారు. చెంచల్ కూడా జైల్లో మరొక వైపు నుంచి మా ప్రతినిధి సచిన్ మనకు అందుబాటులో ఉన్నారు. సచిన్, మీరున్న చోట పోలీస్ మూవ్మెంట్ ఏ విధంగా ఉంది? అక్కడ భద్రత ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? రైట్ రోహిత్, మనం కొద్దిసేపటి కింద మాట్లాడుకున్నాం ఇదే అంశానికి సంబంధించి. సెక్యూరిటీని మరింత టైటన్ చేయడం జరుగుతోంది. దాదాపుగా 100 మంది పోలీసులు ఇక్కడ ఉన్నారని చెప్పుకోవాలి. ఈ 2 మార్గాలకు సంబంధించి మీరు చూడొచ్చు. ఎక్కడ ఇంతవరకు ఒక మూవ్మెంట్ ఉంటే ఇప్పుడు ఒక మూవ్మెంట్ ఉందని చెప్పుకోవాలి. ఇక్కడ వెహికల్ మూవ్మెంట్ పెరుగుతోంది. సో దీన్ని ఓ పక్క రిస్ట్రిక్ట్ చేస్తుంది, ఓ పక్క ఎక్కడ కూడా ఎవరిని ఆగినవ్వటం లేదు, ఎక్కడ ట్రాఫిక్ జామ్ కావడం లేదు. ఎందుకంటే ఈ వే నుంచి వచ్చే మార్గం ఉందంటే ఈ వే నుంచి రావచ్చు అంటే చర్చ జరుగుతోంది 14 రోజుల రిమాండ్ నేపథ్యంలో. సో ఈ నేపథ్యంలో మీరు చూడొచ్చు అలా ఎటువంటి ఇష్యూస్ ఉన్నా సరే వెంటనే క్లియర్ చేస్తున్నారు. ఎక్కడ ఎవరిని ఉండనివ్వట్లేదు. ఆ రోడ్ ని క్లియర్ చేస్తున్నారు. ట్రాఫిక్ ఎక్కడికైనా క్లియర్ అయిపోవాలి. ఒకవేళ ఆ వచ్చే క్రమంలో కనుక లేట్ అయితే ఇష్యూస్ తలెత్తకుండా వెంటనే అదిగో ఎవరిని కూడా వాళ్ళు ఆగినవ్వట్లేదు. అసలు ఎందుకు ఆగుతున్నారు, ఎందుకు ఆగాల్సి వస్తుంది? నేను చెల్తా, ఇవన్నీ నేను చెల్తా. ఇక్కడ నుంచి ఫస్ట్ క్లియర్ చేయాల్సిందే. ఆ ట్రాఫిక్ ని క్లియర్ చేస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. దాదాపుగా నేను చెంచల్ కూడా జైలు ఇక్కడ నుంచి నేను కాస్త ముందుకు వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను. ఎటువంటి సినారియో ఉంది, ఒకవేళ వెహికల్ మూవ్మెంట్ పెరిగితే ఏం చేయొచ్చు అనే అంశానికి సంబంధించి ఇక్కడ నుంచి లాంగ్ వ్యూ చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ నుంచి దాదాపుగా ఒక 100 మీటర్లకు పైగానే ఉంటుంది అనుకోవాలి. సో ఈ డిస్టెన్స్ లో ఇక్కడంతా కూడా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ వెహికల్ కి సంబంధించి లిఫ్ట్ చేసే వెహికల్స్ కూడా ఇక్కడ ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి ఇప్పుడు నేను టర్న్ అవుతున్నాను ఇటు రోహిత్. ఇక్కడ నుంచి ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తాను. చెంచల్ కూడా జైలుకి సంబంధించి నా లెఫ్ట్ సైడ్ ఉంది చెంచల్ కూడా జైలు. ఇక్కడ మీరు చూస్తే నా లెఫ్ట్ సైడ్ ఉంది చెంచల్ కూడా జైలు. ఈ బ్యాక్గ్రౌండ్ అంతా మీరు చూడొచ్చు. పోలీసు బందోబస్తు ఏ స్థాయిలో ఉందో మీరు చూడొచ్చు. ఇక్కడ మహిళలకు సంబంధించి మహిళా పోలీసులు కూడా రంగంలోకి దిగారు. మహిళా ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, మహిళా పోలీసులు కావచ్చు. ఇంట్రెస్టింగ్ గా పోలీసు ఉన్నతాధికారులు దగ్గరుండి ప్రతి అడుగుని సమీక్షిస్తున్నారు, పర్యవేక్షిస్తున్నారు. ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కడ ఆగడానికి లేదు. మఫ్టీలో పోలీసులు ఉన్నారు. దాంతో పాటు ఇక్కడి నుంచి దాదాపుగా కిలోమీటర్ వరకు కూడా ఇటు రైట్ సైడ్ కిలోమీటర్ అట్ ద సేమ్ టైం లెఫ్ట్ సైడ్ ఈ రెండు వైపులా కూడా కిలోమీటర్ వరకు కూడా పోలీసు బందోబస్తు ఉంది. దీంతో పాటు మఫ్టీలో ఎక్కువ సంఖ్యలో పోలీసులు ఉన్నారు. ఎక్కడ పరిస్థితి అదుపు దాటకూడదు, వచ్చే క్రమంలో ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండకూడదు, ఎటువంటి ఇబ్బందికర వాతావరణం ఉండకూడదు అంటే ఒకవేళ కనుక ఈ వెళ్ళే మార్గంలో ఈవే నుంచే వెళ్ళొచ్చు అంటూ తెలుస్తోంది. ఈవే నుంచి ఒక్కసారి మన వీడియో జర్నలిస్ట్ సూర్య చూపిస్తున్నారు మీకు. ఈవే నుంచే అల్లు అర్జున్ వచ్చే అవకాశం. అందుకే ట్రాఫిక్ ని కూడా చాలా క్రమబద్ధీకరిస్తున్నారు. ఎక్కడికక్కడ వాటిని కంటిన్యూ చేస్తుంది. ఇంతవరకు చాలా ఎంగేజ్ గా మీకు అనిపించింది ఇవి. ఇంతవరకు కూడా మీరు గమనిస్తే చాలా రద్దీగా కనిపించింది. కానీ ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడు క్రమక్రమంగా తగ్గుతోంది. అంటే వాహనాలకు సంబంధించి వాటిని చాలా అంటే ఆ వచ్చే రూట్ లో ఎక్కడ కూడా వాటికి ఆగేందుకు అవకాశం లేదు. వచ్చిన వాహనాలు వచ్చినట్టు వెళ్ళాల్సిందే. ఇక్కడ నుంచి అడ్డసైడ్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ కాస్త ఇప్పుడు మూవ్మెంట్ పెరిగింది. ఈ మూవ్మెంట్ పెరిగిన విషయం మీరు చూడొచ్చు. ఈ రెండు వైపులా కూడా మూవ్మెంట్ పెరుగుతోంది. సో ఈ నేపథ్యంలో ఎవరిని కూడా ఎక్కడా కూడా ఆగేందుకు అవకాశం ఇవ్వట్లేదు. వెహికల్స్ ఆగడానికి లేదు. దాంతో పాటు చెంచల్ కూడా జైలు దగ్గర సిచ్యువేషన్ మీరు చూస్తే కనుక ఇదిగో మీరు చూడొచ్చు. పోలీస్ ఎప్పటికప్పుడు ట్రాఫిక్ పోలీస్ సంబంధించి ఒక వెహికల్ తో మీరు చూస్తున్నారు సౌండ్ వస్తుంది మీకు. వెహికల్ హార్న్ సంబంధించి
ఇలా ఎక్కడికక్కడ వెహికల్ మూమెంట్స్ అలర్ట్ చేసుకుంటూ ట్రాఫిక్ ని క్లియర్ చేస్తున్న సిచ్యువేషన్. 2 వీలర్స్ ఆగినా 4 వీలర్స్ ఆగినా నెయ్యి చెల్తా ఖాళీ చేయాల్సిందే, క్లియర్ అవ్వాల్సిన రోడ్డు. ఇది ప్రెసెంట్ ఇక్కడ పోలీసుల మోటో. దాంతో పాటు మఫ్తీల పోలీసులు కమిట్మెంట్ చేస్తున్నారు, ట్రాఫిక్ ని క్లియర్ చేస్తున్న విషయాలు చూస్తున్నారు. ఎక్కడ కూడా ఒక వెహికల్ ఆగిందా ఇదిగో ఇక్కడ ఎక్కించి తీసుకెళ్లిపోతారు అని చెప్పచ్చు. ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పుకోవాల్సి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం రోహిత్. సో ఇక్కడైతే మాత్రం మరి కాసేపట్లో ఇక్కడికి అల్లు అర్జున్ ని తీసుకొస్తారన్న సమాచారంతో ఒక్కసారిగా పోలీసులు కూడా అలర్ట్ అవుతున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. ఇంటెలిజెన్స్ కూడా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో ఇంటెలిజెన్స్ కూడా చాలా గట్టిగా వర్క్ చేస్తున్న సమాచారం అందుతోంది. రైట్ సచిన్, మరికొద్ది సేపట్లో మళ్ళీ నేను మీ దగ్గరకు వస్తాను. నాంపల్లి కోర్టు దగ్గర నుంచి చెంచల్గూడ జైలుకు 2 మార్గాలు ఉంటాయి. ఒకటి 6 కిలోమీటర్లు, 6.5 కిలోమీటర్లు ఉంటుంది. మలక్పేట వైపు నుంచి వెళ్ళొచ్చు, డబీర్పురా నుంచి కూడా వెళ్ళొచ్చు. ఒకసారి బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. పవన్ కళ్యాణ్ కు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ హుటాహుటిన హైదరాబాద్ కు బయలుదేరారు. అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో విజయవాడ నుంచి హుటాహుటిన ఆయన పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కు బయలుదేరి వస్తూ ఉన్నారు. అటు చిరంజీవి కూడా ఉదయం చూసాం, ఆయన షూటింగ్ ని క్యాన్సిల్ చేసుకొని అల్లు అర్జున్ నివాసానికి వచ్చారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా విజయవాడ నుంచి హైదరాబాద్ కు బయలుదేరి వస్తూ ఉన్నారు. ప్రభుత్వ కార్యక్రమం నుంచి మధ్యలోనే హైదరాబాద్ కు బయలుదేరారు. ఆయన ఒక అధికారిక కార్యక్రమంలో పాల్గొంటూ అధికారిక కార్యక్రమాన్ని ముగించుకొని మధ్యలోనే ఆయన హైదరాబాద్కి బయలుదేరి వస్తూ ఉన్నారు. ఆ దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా మనం చూస్తున్నాం. అల్లు అర్జున్ అరెస్ట్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. పుష్ప రిలీజ్ తర్వాత ఆ పుష్ప మాన్యాలో ఉన్నారు అల్లు అర్జున్ అభిమానులంతా. ఇప్పుడు ఆ రిలీజ్ సమయంలో జరిగిన తొక్కిస్లాట కారణంగా అల్లు అర్జున్ పైన 105(118) సబ్సెక్షన్ 1 కింద బిఎన్ఎస్లో సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఆయన్ను అరెస్ట్ చేశారు. కోర్టు రిమాండ్ కూడా విధించింది. 14 రోజుల రిమాండ్ విధించడంతో చెంచల్ కూడా జైలుకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ మావయ్యలు రియాక్ట్ అవుతున్నారు. అల్లు అర్జున్ మావయ్య పవన్ కళ్యాణ్ హుటాహుటిన హైదరాబాద్ నుంచి బయలుదేరి వస్తూ ఉన్నారు. అటు చిరంజీవి కూడా షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని అల్లు అర్జున్ నివాసానికి వచ్చారు. ఉదయం నుంచి అరెస్ట్ జరిగిన దగ్గర నుంచి కూడా అల్లు అర్జున్తోనే ఉన్నారు. అల్లు అర్జున్ కుటుంబం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆందోళనలో ఉన్నారు. ఇటు రాజకీయ నాయకులు కూడా రియాక్ట్ అవుతున్నారు. బండి సంజయ్ కూడా ట్వీట్ చేశారు, అరెస్ట్ సరికాదు అంటూ. ఇది ప్రభుత్వ వైఫల్యం, పోలీసుల వైఫల్యం అంటూ రాజకీయ నాయకులు అల్లు అర్జున్ అభిమానులు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ నుంచి హుటాహుటిన విజయవాడ నుంచి హైదరాబాద్కు బయలుదేరుస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. మరో 4 గంటల్లో ఆయన హైదరాబాద్కు చేరుకునే అవకాశం ఉంటుంది. ఆయన హైదరాబాద్కు వచ్చి ఇక్కడ అల్లు అర్జున్ కుటుంబ సభ్యులతో మాట్లాడబోతున్నారు. అలాగే మధ్యలో ఆయన న్యాయవాదులతో కూడా మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. సినీ రంగానికి చెందిన ప్రముఖులతో కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇటు సినీ రంగ ప్రముఖులు కూడా అల్లు అర్జున్ అరెస్ట్ గురించి మాట్లాడుకుంటున్నారు. బాలీవుడ్ కూడా రియాక్ట్ అవుతుంది. ఇక్కడ ఇంటెన్షన్ లేదు, ఎటువంటి ఇంటెన్షన్ లేదు కాబట్టి అల్లు అర్జున్ అరెస్ట్ అప్రజాస్వామికం అని చెప్తున్నారు. అక్కడ కల్పబుల్ హోమిసైడ్ సెక్షన్ని అప్లై చేశారు. ఒక వ్యక్తి మరణానికి ఎవరైనా తీసుకున్న కొన్ని చర్యలు ఒక వ్యక్తి మరణానికి కారణమైతే 105 కల్పబుల్ హోమిసైడ్ సెక్షన్ని ఫ్రేమ్ చేస్తారు. ఇక్కడ అల్లు అర్జున్కి ఎటువంటి ఇంటెన్షన్ లేదు అని చెప్తున్నారు. పైగా అల్లు అర్జున్ ముందుగానే పోలీసులకు కూడా ఇన్ఫార్మ్ చేశారు, తను సినిమా చూడటానికి వస్తున్నామంటూ సంధ్య థియేటర్ చెప్పింది కాబట్టి అల్లు అర్జున్ ఈ సెక్షన్స్ కింద అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం అని చెప్తున్నారు. మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్దాం. మధు, చెంచల్ కూడా జైలు దగ్గర ఉన్నారు. మధు, నాంపల్లి కోట దగ్గర నుంచి చెంచల్ కూడా జైలుకి కేవలం 6-6.5 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. చెంచల్ కూడా జైలుకి చాలా తక్కువ సమయంలోనే తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. సో ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి చెంచల్ కూడా జైలు దగ్గర? ఎంతసేపట్లో అల్లు అర్జున్ అక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది? ఎగ్జాక్ట్లీ ఆర్డర్ కాపీ కోసం చూస్తూ ఉన్నారు. ఇప్పుడు జడ్జి ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ రాగానే డైరెక్ట్గా చెంచల్ కూడా జైలుకు తరలించనున్నారు. దీనికి సంబంధించి 14 రోజుల రిమాండ్ విధించారు కాబట్టి మొత్తం సెక్షన్లు BNS 118/1, BNS 105 రెడ్ విత్ 3/5 సెక్షన్ల కింద వాదనలు వినిపించడం జరిగింది. పోలీసులు కూడా తమ వాదనలు చాలా బలంగా వినిపించడం జరిగింది. ఒక మహిళ మృతికి కారణమయ్యారు అనేటువంటి రీజన్స్ని. సో అల్లు అర్జున్కి సంబంధించిన తరఫు న్యాయవాదులు కూడా ఈ కేసుతో సంబంధం లేకుండా, ఇక్కడ స్టాంపేడ్కి సంబంధించిన డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఆయనను అరెస్ట్ చేశారు. ఆయన అరెస్టు అక్రమము అంటూ అల్లు అర్జున్కి సంబంధించినటువంటి వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు కూడా ఇక్కడ కావాలని సినిమా ప్రమోషన్స్ కోసం పెద్ద ఎత్తున హైప్ క్రియేట్ చేయడము,
కనీస ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇక్కడికి తీసుకొచ్చినటువంటి ఆయనను అక్కడికి తీసుకురావడం ఇదంతా తతంగంలో A11గా ఉన్నారు కేసులో. ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే సినిమా థియేటర్కి సంబంధించినటువంటి సిబ్బంది, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొద్దిమంది మేనేజర్లు అరెస్ట్ అయ్యి రిమాండ్లో ఉన్నటువంటి సిచ్యువేషన్. A11గా ఉన్నటువంటి అల్లు అర్జున్ని 14 రోజుల రిమాండ్ కింద తీసుకొస్తా ఉన్నారు. 5 గంటల లోపల ఇక్కడికి తీసుకొచ్చే అవకాశం ఉంది. అంటే రిమాండ్కి సంబంధించినటువంటి విషయంలో రిమాండ్ సంబంధించినటువంటి ఈ ఫైనల్ కాపీ చేతికి రాగానే ఆయనను కోర్టులో చెంచల్గూడ జైలుకి తరలించే అవకాశం ఉంది. ఇందాక కొద్దిసేపు లోపల ఉన్నటువంటి సిబ్బందితో మాట్లాడే ప్రయత్నం చేసింది RTV. బయట వరకే సెలబ్రిటీ, బయట వరకే VIP, లోపలికి వచ్చిన తర్వాత అందరూ సమానమే. ఆయనకు ప్రత్యేక బ్యారక్ అంటూ ఇప్పుడు ఏమీ లేదు, ప్రత్యేకంగా సదుపాయాలు వసతులు లేవు. నేరుగా లోపలికి వెళ్తారు. సాధారణ ఖైదీలకు జరిగేలాగానే చెకింగ్ ఉంటుంది, లోపలికి ఎంట్రీ ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత అల్లు అర్జున్ని ఏ బ్యారక్లో పెట్టనున్నారు అనేటువంటిది అక్కడున్న లోపలున్న అధికారులు డిసైడ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి సాధారణ ఖైదీలాగానే అల్లు అర్జున్ని ట్రీట్ చేయనున్నారు. సో ఆయనను సంబంధించినటువంటి మొత్తానికైతే నిజంగానే 2 రూట్లు ఉన్నాయి. ఒకటి నల్గొండ ఎక్స్ రోడ్ మలక్పేట్ నుంచి, ఒకటి డబీర్పూర. మనకు ఉన్నటువంటి ఈ రూట్, మన రూట్ విజువల్స్లో వీడియో జర్నలిస్ట్ విజయ్ చూపిస్తున్నటువంటి రూట్ ఇది. మలక్పేట్ నుంచి వచ్చేటువంటి రూట్ ఇది. ఈ రూట్లో నుంచి కనుక వస్తే భారీగా ట్రాఫిక్ జామ్ ఉండే అవకాశం ఉంది. ఒకసారి నేను హైకోర్టు దగ్గరికి వెళ్తాను. ఎస్, నాంపల్లి కోర్టు దగ్గర నుంచి చెంచల్గూడ జైలుకి వెళ్ళడానికి 2 రూట్లు ఉన్నాయి. ఒకటి మలక్పేట, 2 డబీర్పురా నుంచి రూట్లు ఉన్నాయి. మొజంజాహి మార్కెట్ దగ్గర 2 రూట్లు కూడా కలుస్తాయి. కేవలం 6 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. వన్స్ కోర్టు దగ్గర ప్రొసీడింగ్స్ అన్ని కూడా పూర్తయిన తర్వాత, ప్రొసీజర్ అంతా పూర్తయిన తర్వాత అల్లు అర్జున్ని తీసుకుని చెంచల్గూడ జైలుకి వెళ్తారు. కానీ ఈ లోపు హైకోర్టు దగ్గర ఏం జరగబోతోంది అనేది ఉత్కంఠగా మారింది. RTV స్టూడియోలో న్యాయవాది ఉదయకాంత్ ఉన్నారు. ఒకసారి ఉదయకాంత్తో కూడా మాట్లాడదాం. ఉదయకాంత్ గారు, ఇప్పుడు అల్లు అర్జున్ హోప్స్ అన్ని కూడా హైకోర్టు వైపే. సో ఇప్పుడు హైకోర్టులో క్వాష్ పిటిషన్ పై వాదనలు జరుగుతున్నాయి కాబట్టి ఏం జరిగే అవకాశం ఉంటుందని ఒక న్యాయవాదిగా మీరు చెప్పగలుగుతారు? ఒక సింపుల్ క్వశ్చన్ నేను మీ ద్వారా పోలీసుని అడగదలుచుకున్నాను. ఇప్పుడు ఏదైతే అల్లు అర్జున్ రిమైండ్ చేస్తున్న తరుణంలో చాలామంది క్రౌడ్ అక్కడ గ్యాదర్ అవుతూ ఉన్నారు. మరి ఇక్కడ ఏదైనా తొక్కిసలాటలు ఇంట్లో జరిగితే మరి కోర్టును కానీ, మళ్ళీ పోలీసులను కానీ, లేకపోతే మళ్ళీ అల్లు అర్జున్ను కానీ ఇదే సెక్షన్లో బుక్ చేస్తారని అడుగుతా ఉన్నాను. ఏదైనప్పటికీ కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక మర్డర్ జరిగినా, లేకపోతే కల్పబుల్ హోమిసైడ్ ఏదైతే సెక్షన్ పెట్టున్నారో, ఒకవేళ దాని మీద ఏదైనా ఇంటెన్షనల్గా ఏదైనా ఉంటే కనుక ప్రతి మర్డర్ వెనుక ఒక ఇంటెన్షనల్ మోటివ్, ప్రిపరేషన్, మెన్సీరియా ఇవన్నీ ఉండాలని చెప్పి చట్టమే చెప్తా ఉన్నది. ఇంటెన్షన్ ఎలా ఉంటుంది? కల్పబుల్ వీళ్ళు కారణం అని చెప్పేసి అంటా ఉన్నారు. అల్లు అర్జున్ అక్కడ రావడం వల్ల ఇది జరిగింది అంటా ఉన్నారు. నాకు తెలిసి ఈ యొక్క పర్టికులర్ కేసులో మాత్రం ఏదైతే సెక్షన్స్ ఇంప్లీట్ చేసినారో దాన్ని మాత్రం, అంటే నేను వ్యక్తిగతంగా అయితే దాన్ని అయితే సపోర్ట్ చేయట్లేదు. అండ్ ఇంకోటి మీ దగ్గరకు వస్తాను. బిఫోర్ దట్ ఒకసారి నాంపల్లి కోట దగ్గరికి వెళ్దాం. నాంపల్లి కోట దగ్గర హెవీ సెక్యూరిటీని డిప్లాయ్ చేశారు.